శ్రోతలు, ఈ రోజున మనము 67 కీర్తనతో పాఠం ప్రారంభించుకుంటాము. ఈ కీర్తన అంశం ఆనందం. దేవుని గురించిన సువార్తను లోకమంతటా ప్రకటిస్తూ ఉంటే సువార్త ప్రసారమందు దేవుని బిడ్డలకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ కీర్తనను రాసింది ఎవరో తెలియదు. కోతకాలపు పండుగలను ఉద్దేశించి రాయబడిన కీర్తన. ఈ కీర్తన చాలా చిన్నది, 7 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఇది కూడా ఒక ప్రవచన కీర్తన. దేవుని చిత్తమేదో ఈ కీర్తనలో తేటగా చూడగలం. దేవుని రాజ్యమును గురించిన కీర్తన. 67 కీర్తనలోని ప్రవచనం భవిష్యత్తులో రాబోయే దేవుని రాజ్యాన్ని సూచిస్తున్నది. లోకమంతా సువార్తతో నిండిపోతుంది. అందరూ హల్లెలూయా స్తుతిగానాలు చేస్తారు. దేవుని వాక్యాన్ని సందర్భశుద్ధి లేకుండా అన్వయించకూడదు. ఏ వాక్య భాగమైనా ఇది అన్యులకు సంబంధించిందా, ఇశ్రాయేలుకు చెందిందా, లేక సంఘపరంగా చెప్పబడిందా అని పరిశీలించాలి. యేసు ప్రభు అన్నాడు, ఆత్మస్వరము చెవిగలవాడు వినుగాక. చెవిటివారికి అది మరోలా వినిపించవచ్చు. ఇప్పుడు 67 కీర్తన జాగ్రత్తగా వినండి. భూమి మీద నీ మార్గము తెలియబడునట్లు, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లు దేవుడు మమ్ములను కరుణించి ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. సెలా. దేవుని మార్గము అందరికీ తెలిసి ఉండాలి. అన్యజనులందరూ రక్షణ మార్గమేదో తెలుసుకోవాలి. యేసు ప్రభువు వారి మహా ఆజ్ఞ ఈ సందర్భంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 18 నుండి 20వ వచనం వరకు యేసు వారితో అన్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడినది. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మమిస్తూ, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఇది దేవుని సువార్త. దీనిని జాతులన్నిటికీ ప్రకటించాలి. లోకమంతటా విశ్వాసులు గొప్ప సమూహమై తమ రక్షకుణ్ణి ఎరిగిన వారై దేవుణ్ణి స్తుతించాలి. ఆయనను మహిమపరచాలి. దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక. జాతులన్నీ, జనాంగములన్నీ నిన్ను స్తుతించునుగాక. శుభవార్త లోకమంతట ప్రకటించబడుతున్నందుకు దేవునికి స్తుతి. ఆత్మ పంట సమృద్ధిగా పండాలి. దేవా, భూమి మీద ఉన్న జనములను నీవే ఏలుతావు. సెలా. అనగా ఆగండి, చూడండి, వినండి. జనములు సంతోషిస్తూ ఉత్సాహధ్వని చేసెదరుగాక. అప్పుడు భూమి దాని ఫలమిస్తుంది. దేవుడు, మా దేవుడు మమ్మను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుతారు. ఈ కీర్తనలో ఆశీర్వాదం అనే మాట 3 సార్లు వస్తుంది. స్తుతి అనే మాట 4 సార్లు వస్తుంది. దేవుడు అనే మాట 15 సార్లు వస్తుంది. దేవుని త్రిత్వము ఇందులో సూచించబడింది. ఇశ్రాయేలు అనే మాట 6 సార్లు వస్తుంది. జాతులు, జనములు అనే మాట 9 సార్లు వస్తుంది. మొదటి వచనంలో త్రిత్వమున్నది గుర్తించారా? సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుండి 26వ వచనం వరకు చెప్పబడిన ఆశీర్వాదాన్ని ఒక్కసారి పరిశీలించండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, అనగా తండ్రి అయిన దేవుడు. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక, కుమారుడైన యేసుక్రీస్తు. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయుగాక. ఇది పరిశుద్ధాత్మ కార్యం. అలాగే 67 కీర్తనలో 2వ వచనంలో దేవుడు అనగా యెహోవా, ఆయన ముఖకాంతి అనగా మెస్సియా, ఆయనే యేసుక్రీస్తు, దేవుని కుమారుడు.
గనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఈ కీర్తనలో కనపడుతున్నారు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనంలో చెప్పబడినట్లు, వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. 1000 ఏండ్ల రాజ్యపాలనలో ఈ ఆశీర్వాదం ఫలిస్తుంది. యెషయా 49వ అధ్యాయం 13వ వచనం, శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చెయ్యి, భూమి సంతోషించు, పర్వతములారా ఆనందధ్వని చెయ్యండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి బిడ్డను మరచిపోతుందా? వారైనా మరుస్తారేమో కాని నేను నిన్ను మరువను. చూడు, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదటనే ఉన్నాయి. శ్రోతలు చూచారా? ఇశ్రాయేలు పట్ల దేవుడు ఎంతో శ్రద్ధాసక్తులను చూపుతున్నాడు. దేవుడు అబ్రహాముతో చేసుకున్న నిబంధన తప్పక నెరవేరుతుంది. సమస్త జాతులకు నిన్ను ఆశీర్వాదముగా చేస్తాను అన్నాడు దేవుడు. అలాగే చేస్తాడు. యేసు ప్రభువు మొదటిసారి వచ్చినప్పుడు ఇశ్రాయేలుకు మొదట సువార్త ప్రకటించబడింది. ఆయన రెండోసారి వచ్చేటప్పటికి సమస్త జాతులకు సువార్త ప్రకటించబడుతుంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 19వ వచనం, దేవుడు అంటున్నాడు, నేను వారి ఎదుట ఒక సూచక క్రియ జరిగిస్తాను. విలుకాండ్రైన తర్షీషు, పూలు, లూదు అనే జనుల వద్దకు, తుబాలు, యావాను నివాసుల వద్దకు నేను పంపుతాను. నన్ను గూర్చిన సమాచారము విననట్టి, నా మహిమను చూడనట్టి దూరద్వీప వాసుల వద్దకు వారిని పంపుతాను. వారు జనములలో నా మహిమను ప్రకటిస్తారు. ఆ రోజు త్వరలో రాబోతోంది. ఈ సందర్భంలో రోమాపత్రిక 11వ అధ్యాయం 25వ వచనం మనకు ఎంతో అర్థవంతమైనది. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులము అనుకొనకుండా ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుతాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమయ్యే వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగింది. ఎంతకాలం? దానికి జవాబు ఇక్కడనే ఉన్నది. అన్యజనుల ప్రవేశము సంపూర్ణమయ్యే వరకు. లోకమంతటా మనము సువార్త ప్రకటించాలి. అదే మన ధ్యేయం. అదే ప్రభువుకు మహిమ. ఇప్పుడు 68వ కీర్తనలోకి వద్దాము. ఇది విమోచన గీతం, దేవుని రాజ్యాన్ని గురించినది. 67వ కీర్తనలో దేవుని రాజ్యాన్ని గురించి విన్నాము. ఆ రాజ్యము యొక్క వివరాలు 68వ కీర్తనలో వింటాము. మొదటి వచనం, దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక. ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. ఇశ్రాయేలు అరణ్య ప్రయాణంలో ప్రతిరోజు తమ దినచర్యను ఇదే మాటతో ప్రారంభించేవారు. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 35వ వచనం, ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లే, నీ శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోదురుగాక అనేవాడు. ఈ కీర్తన విజయగీతం. 4వ వచనం, దేవుణ్ణి గూర్చి పాడండి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చెయ్యండి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేసే దేవుని కొరకు ఒక రాజమార్గము ఏర్పరచండి. యెహోవా అనే ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిలో ప్రహర్షించండి. మనము దేవుణ్ణి మహిమపరచాలి. భూమి అంతా ఏకీభవించి దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని నామము వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 13వ వచనం, గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది. వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్లున్నది. అవి గొర్రెల దొడ్లు. ఇశ్రాయేలు తమకేమీ పట్టనట్లుగా గొర్రెల దొడ్ల మధ్య హాయిగా పండుకున్నారు. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 16వ వచనంలో దెబోరా ఇదే మాట పలికింది. మందల ఈలలను వినడానికి
నీ దొడ్ల మధ్యను నీవేల నివసించావు? రూబేనీయుల కాలువల వద్ద జనులకు గొప్ప యోచనలు కలిగాయి. రూబేనీయులు యుద్ధానికి వెళ్లలేదు, గొర్రెల దొడ్ల మధ్య పండుకున్నారు. గువ్వల రెక్కలు ఇక్కడ పేర్కొనబడ్డాయి. గువ్వ లేక పావురము బల్యర్పణకు సూచన. ఇది యేసుక్రీస్తును గుర్తు చేస్తున్నది. యేసుక్రీస్తు విమోచనాత్మకమైన బలి వారిని కప్పుతుంది. ఈ సందర్భంలో ఆరోహణ సత్యం ఇందులో ఇమిడి ఉన్నదని గ్రహించాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించాడు. 18వ వచనం. నీవు ఆరోహణమయ్యావు, పట్టబడిన వారిని చెరపట్టుకొని వెళ్లావు. మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకున్నావు. యెహోవా అనే దేవుడు అక్కడ నివసించేటట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకున్నావు. గమనించండి, యేసు ప్రభు శిలువ మరణం తరువాత ఆరోహణమై వెళ్లేటప్పుడు 2 పనులు చేశాడు. ఒకటి, గతకాలములోని భక్తులు పరదైసులో ఉన్నారు, వారిని పరలోకానికి తీసుకువెళ్లాడు. యేసు శిలువ మీద చనిపోయి వారి కోసమై విమోచన మూల్యం చెల్లించాడు. వారి ఆత్మలను దేవుని వద్దకు పరలోకానికి తీసుకువెళ్లాడు. 2, ఆయన ఆరోహణమైన తరువాత భూమి మీద ఉన్న తన భక్తులకు వరములిచ్చాడు. ఆ వరములను బట్టి వారు ఆయన సేవను కొనసాగించగలుగుతారు. క్రీస్తు శరీరములో ప్రతి ఒక్కరికి ఏదో ఒక వరం ఇయ్యబడింది. ఇందులో వైవిధ్యమున్నది. 21వ వచనం. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొడతాడు. మానక దోషములు చేసేవారి వెండ్రుకలు గల నడినెత్తిని ఆయన పగలగొడతాడు. ప్రభువు సెలవిచ్చినదేమనగా, నేను బాషానులో నుండి వారిని రప్పిస్తాను, అగాధ సముద్రములో నుండి వారిని రప్పిస్తాను. వెండ్రుకలు గల నడినెత్తి అంత్యక్రీస్తు. అతడు ఏమి చేసినా అతడే పతనమైపోతాడు. ఇశ్రాయేలును దేవుడు పునరుద్ధరిస్తాడు. 27వ వచనం. కనిష్ఠుడైన బెన్యామీను అనేవారి ఏలిక అక్కడ ఉన్నాడు. యూదా అధిపతుల పరివారం అక్కడే ఉన్నది. జబూలూను అధిపతులు, నఫ్తాలి అధిపతులు ఉన్నారు. వీరందరూ ఇశ్రాయేలు సంతానం. బెన్యామీను గోత్రం ఇక్కడ పేర్కొనబడింది. 35వ వచనం. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమములను అనుగ్రహిస్తున్నాడు. దేవుడు స్తుతినొందునుగాక. మన దేవుడు ఎంతో గొప్పవాడు. మనకు అవసరమైన అధికారాన్ని, శక్తిని ఆయనే అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనం 69వ కీర్తనలోకి వస్తున్నాము. ఈ కీర్తనలో యేసుక్రీస్తు జీవితంలోని అజ్ఞాత కాలం ప్రవచించబడింది. శోషనీయులు అనే రాగం మీద పాడబడిన కీర్తన. శోషనీము అనగా వల్లీ పద్మం. యేసు ప్రభు లోయలోని వల్లీ పద్మము లాంటివాడు. షారోను రోజా అనే బిరుదు ఆయనకున్నది. 22వ కీర్తన యేసు మరణాన్ని ప్రవచిస్తుంది. 69వ కీర్తన యేసు జీవితాన్ని ప్రవచిస్తుంది. 69వ కీర్తన క్రొత్త నిబంధనలో ఎక్కువగా ఉదహరించబడింది. యేసు ప్రభువు తన 12వ ఏట పండితుల సభలో కనిపించాడు. ఆ తరువాత తన 30వ ఏట సేవలో ప్రవేశించాడు. ఈ మధ్యకాలం అజ్ఞాత కాలం. యేసు ప్రభు యొక్క అజ్ఞాత జీవిత విభాగం ఈ కీర్తనలో కొంతవరకు చూడగలం. 1వ వచనం. దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుతున్నాయి, నన్ను రక్షించు. యేసు ప్రభువు శిలువకు అభిముఖంగా ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ఎంతో శ్రమలనుభవించాడు. మానవుడుగా మానవ శ్రమలన్నీ తాను భరించాడు. తనను తాను రిక్తుణ్ణిగా చేసుకున్నాడు. లోతైన దొంగ ఊబిలో నేను దిగిపోతున్నాను, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేస్తున్నవి, శ్రమలే వరదలై పొర్లిపారుతున్నవి. యేసు ప్రభు బాలుడుగా నజరేతులో నివసించాడు. నేను మొర్రపెట్టడం చేత అలసి ఉన్నాను.
నా గొంతుక ఎండిపోయింది. నా దేవుని కోసమై కనిపెట్టడం చేత నా కన్నులు క్షీణించిపోయాయి. యేసు పుట్టింది మొదలుకొని తన 30వ ఏడు వచ్చే వరకు ఎంతో విలపించాడు. నిర్నిమిత్తముగా నా మీద పగపట్టేవారు నా తల వెండ్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరేవారు అనేకులు. నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకోవలసి వచ్చింది. ఈ వచనాన్ని ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయం 25వ వచనంలో ఉదహరించాడు. నన్ను నిర్హేతుకముగా ద్వేషించారు అని వారి ధర్మశాస్త్రములో రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగింది. యేసు నిష్కారణంగా హింసించబడ్డాడు. అయితే ఆయన నిర్హేతుకంగానే మనల్ని నీతిమంతులుగా చేశాడు. 5వ వచనం, దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. యేసు ఇలాంటి మన కోసం, బుద్ధిహీనుల కోసం, అపరాధుల కోసం పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపముతో నింపబడిన పాత్రను మన కోసమై త్రాగాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన శ్రమలు భయంకరమైనవి, దుర్భరమైనవి. ప్రభు, సైన్యములకు అధిపతివైన యెహోవా, నీ కొరకు కనిపెట్టుకునే వారికి నా వలన సిగ్గు కలుగనీయకు. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదికే వారిని నా వలన అవమానం పొందనీయకు. నీ నిమిత్తము నేను నిందనొందిన వాడనయ్యాను. నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పింది. పాపి అయిన మానవుని కోసం యేసు పాపముగా చేయబడినందున ఆయన శరీరమందు పాపమునకు శిక్ష ఈ విధముగా విధించబడింది. నా సహోదరులకు నేను అన్యుడనయ్యాను. నా తల్లి కుమారులకు పరుడనయ్యాను. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించింది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడ్డాయి. నా తల్లి కుమారులు అని ప్రభువు అన్నప్పుడు యేసును కన్న తరువాత మరియా ఇంకా పిల్లలను కన్నది. నా తల్లి కుమారులు అన్నప్పుడు ఆయన తండ్రి దేవుడే అని, తల్లి మాత్రమే ఇతర కుమారులను కన్నది అని అర్థం ఇస్తున్నది. యేసు తండ్రి యోసేపు కాడు, దేవుడే. యేసు జన్మించినప్పుడు మరియ కన్యక. యేసు ప్రభు యోహాను సువార్త 2వ అధ్యాయంలో దేవాలయాన్ని శుద్ధి చేసినప్పుడు ఇదే వచనాన్ని ఉదహరించాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. 10వ వచనం, ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమైంది. ఆయన సోదరులు ఆయనను అపహాస్యం చేశారు. వారు ఆయన యందు విశ్వాసముంచలేదు. ప్రియ శ్రోతలారా, పాఠం ఇక్కడ ఆపుదాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.